ప్రభుత్వ భూములుంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి, లేదా పేదవాళ్ళ దగ్గర ఉండాలి, కానీ ఏ ల్యాండ్ గ్రామర్ దగ్గర ఉండడానికి వీలు లేదు అని నేను పదే పదే ఎప్పుడు చెప్తా ఉంటా. అందుకే నేను అసెంబ్లీలో మన నియోజకవర్గంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమానికి ఇస్తాం. పేదవానికి ఇల్లు కట్టుకొని ఇస్తాం, పేదవాడు దున్నుకోవడానికి ఇస్తాం. కానీ మన దగ్గర అక్కడక్కడ ల్యాండ్ గ్రామర్స్లను 10 సంవత్సరాలు పెంచి పోషించి వందలాది ఎకరాల భూములను అన్యాకృతం చేస్తే ఈరోజు ఉక్కు పాదంతో తొక్కుకుంటా ఈరోజు మేము ప్రభుత్వం దగ్గరికి తీసుకొస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రెక్కాడినటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నాయకుల మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను వదిలిపెట్టము, మీరు పెట్టిన కబ్జాలన్నీ తీసి పేదోనికి పంచుతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి. అందుకే అందులో భాగం ఈరోజు ఇక్కడ బ్రహ్మాండమైన 13 ఎకరాల భూమిని ఇదొక మన పేదవాళ్ళ దాంట్లో ఉండేటువంటి ఈ వృత్తి చేసుకునే సోదరులకు ఇచ్చినామంటే మీరు ఆలోచన చెయ్యమని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. నియోజకవర్గంలో ఎక్కడ ఒక అంగుళం భూమి కూడా నాకు తెలిసిన దగ్గర భూ కబ్జాదారుల దగ్గర కానీ, భూ బకాసుల దగ్గర కానీ, రాజకీయ నాయకుల దగ్గర కానీ ఉంటే వదిలిపెట్టేది లేదు. తీసుకొని పేదవాళ్ళకంటే ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి, దున్నుకోవడానికి, లేదా ఇలాంటి కార్యక్రమాలకు ఇస్తాము, లేదా ప్రభుత్వం దగ్గర ఉండవలసిందే అనేటువంటి మాట నేను ఇంతకు ముందే మా అధికారి ఇక్కడ ఉన్నారు, ఆర్టీఓ గారు, జేసీ గారు ఉన్నప్పుడు చెప్పిన ఎవరి దగ్గర ఉన్నా పర్వాలేదు, ప్రభుత్వ భూములను పేదవాళ్ళకి ఇద్దాం, ప్రభుత్వ భూములను ఇల్లు కట్టిద్దాం, లేదా ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఇద్దాం. కానీ దొంగలను, దోపిడీదారులను ప్రభుత్వంలో ఉండేటువంటి మనతో పాటుగా ప్రజలలో కూడా చైతన్యం వచ్చి ఇక్కడ ఉండేటువంటి భూమి మనది, ప్రభుత్వ భూమి అంటే మనందరిది. కానీ కబ్జా వెళ్తే ఒక్కదే అవుతుంది, ఒక్కడు మనతో దూరమైనా పర్వాలేదు, కానీ అది తీసుకొని తీరాలనేది నా లెక్క, నా దురదృష్టి అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ప్రభుత్వ భూముల్లో కన్నేస్తే కాళ్ళు చేతులు తిరుగుతాయని నేనే చెప్తున్నా. నేను ఓపెన్ గా మా అధికారులకు కూడా, మా కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, జేసీ గారికి అందరికి చెప్తున్నా, ఇబ్రాహీంపట్నంలో ఎవడైనా కబ్జాలు పెడితే కటకటాల పాలైతాడు తప్ప ఎవడు కూడా ఉండడు అనేటువంటి మాట ఎప్పటికప్పుడు చెప్తున్నా.